ప్రభుత్వ వైద్యులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్యుడిపై దాడి నిరసిస్తూ గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ కు అపస్మారక స్థితిలో వైద్యం కోసం ఒక రోగి రాగా అతడు అప్పటికే మృతి చెందాడు. దీనికి వైద్యుడు కారణమంటూ మృతిని బంధువులు వైద్యునిపై డీజిల్ పోసి హత్యాయత్నానికి పాల్పడడం సరైంది కాదన్నారు. అంతేకాకుండా వైద్యునిపై అకారణంగా సస్పెన్షన్ వేయటం బాధాకరమని, విషయం తెలుసుకోకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వైద్యులపై దాడుల్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ. ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే, మొన్న 3 days బ్యాక్ కోరుట్ల గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ పైన పేషెంట్ బంధువులు వచ్చేసి అటాక్ చేశారు. ఈ అటాక్కి కారణం ఏంటంటే, యాక్చువల్లీ విషయం ఏంటంటే, పేషెంట్ బయట ఎక్కడో అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఆ హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలోనే పేషెంట్ చనిపోయినాడు. దీన్ని బ్రాడ్ డెడ్ అంటాం. ఆ డిక్లేర్ చేసేలోపే డాక్టర్ అటెండ్ కాలేదు, డాక్టర్ సరిగ్గా చూడలేదు అని చెప్పేసి డాక్టర్ పైన దాడికి దిగారు. ఈ దాడికి దిగుతున్న క్రమంలో డాక్టర్ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి వెళ్ళి ఒక రూమ్లో లాక్ పెట్టుకుని ఉన్నారు. ఆ లాక్ పెట్టుకున్న విషయం పేషెంట్ వాళ్ళ బంధువులు అందరూ చూసి డాక్టర్ పైన రూమ్లో వెనకాల నుంచి రూమ్లోకి వెళ్ళేసి డాక్టర్ పైన డీజిల్ పోసేసి డాక్టర్ని సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉంటే రూమ్లో ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ డాక్టర్ గారు ఏం చేశారు, రూమ్ నుంచి బయటకు వస్తుంటే డాక్టర్ పైన మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ లక్కీగా పోలీసులు ఉండడం వల్ల ఆ పోలీసులు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని బయటకు తీసుకొని వెళ్ళేసి డాక్టర్ని పంపించేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే డాక్టర్లు పేషెంట్స్కి వైద్యం చేయాలా లేకుంటే ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా, ఇలాంటి పేషెంట్స్ డాక్టర్స్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి. విషయం ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేసేసి డాక్టర్ ఇబ్బంది వల్లనే పేషెంట్ చనిపోయాడని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఉద్దేశించుకొని మేము ఇక్కడ ఈరోజు రామగుండం టీటీడీ జీడీఏ తరఫున మేము ఇక్కడ బ్లాక్ బ్యాడ్జ్ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. వెంటనే గవర్నమెంట్ వెంటనే స్పందించి దోషులకు శిక్ష పడేలా చూడాలి. మళ్ళీ డాక్టర్పై వేసిన ఆ సస్పెన్షన్ అనేది వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము రామగుండం టీటీజీడీఏ తరఫున కోరుకుంటున్నామండి. నేను డాక్టర్ ఏ శిరీష, టీటీజీడీఏ సెంట్రల్ యూనిట్ జోనల్ ఈసీ మెంబర్, అలాగే టీటీజీడీఏ రామగుండం యూనిట్ వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మేము ఈరోజు ఈ గ్యాదరింగ్ అనేది డాక్టర్లపై జరుగుతున్న అమానుష్య ఈ ఇన్సిడెంట్స్ కారణంగా వాళ్ళ మీద పడే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇలాంటివి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. సో కోరుట్లలో జరిగిన రీసెంట్గా 3 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్పై మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ల మీద మళ్ళీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అలాగే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో డాక్టర్లది ఏమాత్రం తప్పు లేకుండా అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ ఎక్విప్మెంట్ని అన్నీ పాడు చేసి డాక్టర్ అండ్ స్టాఫ్ నర్స్ బందీ అయి ఉన్న రూమ్లో నిర్మానుష్యంగా డీజిల్ పోసి సజీవ దహనం చేయాలి అనుకోవడం మాత్రం మేము అంగీకరించలేము. అలా జరిగిన తర్వాత మేము యాక్చువల్లీ డాక్టర్లపై జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఒప్పుకోలేక బాధలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ఉన్న హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవ్వాలి, మన ఫ్యాకల్టీకి మన ఇన్స్టిట్యూట్కి జరిగిన దానికి తగ్గట్టుగా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని ఆలోచించకుండా ఇంకా డాక్టర్పై ఆ టైంలో డాక్టర్ లేరు అని చెప్పేసి అది కూడా వితౌట్ ఎనీ ఎంక్వైరీ కమిటీ అలా ఏమీ వేయకుండా సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఇది మేము అసలు అంగీకరించలేము. అండ్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతిసారి ప్రొటెస్ట్ చేయడము, సస్పెన్షన్ ఆర్డర్స్ వేసింది రివోక్ చేయడము చల్లబడుతుంది. అలా కాదు, రిపీట్ అనేది అవ్వద్దు. అండ్ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ వల్ల డాక్టర్లు, స్టాఫ్ నర్సు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి ఏదైనా ప్రాణహాని నష్టం జరిగితే మాత్రం అది తట్టుకోలేని విషయం. అలా జరగక ముందే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఆలోచించాలి. మేము టీటీజీడీఏ రామగుండం యూనిట్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.